వెల్కమ్ టు ఐడియా పాప్కార్న్ స్ట్రీట్. నేను మీ హోస్ట్ మహతిని. ఈ వారం సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అనే సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమాకి క్రిటిక్స్ చాలా మంచి డీసెంట్ రివ్యూస్ ఇచ్చారు. కానీ దీని బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒక లుక్ ఇద్దామా? సాయి ధరమ్ తేజ్ మరియు రెజినా కసాండ్రా జంటగా నటించిన సినిమా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఈ వారం రిలీజ్ అయింది. ఈ సినిమాకి హరీష్ శంకర్ డైరెక్షన్ చేశారు. ఇందులో సుబ్రహ్మణ్యం చాలా క్యాలిక్యులేటివ్ అబ్బాయి. ఇతడు డబ్బులు సంపాదించడానికి అన్ని పనులు చేస్తాడు. ఈ ప్రయత్నంలోనే అతడు కలుస్తాడు సీత అనే అమ్మాయిని. ఆ అమ్మాయికి కూడా డబ్బులు చాలా అవసరం. వీళ్ళిద్దరూ కలిసి ఒక ఎన్ఆర్ఐ అనౌన్స్ చేసిన క్యాష్ ప్రైజ్ కోసం కపుల్ గా యాక్ట్ చేస్తారు. కానీ దానివల్ల వాళ్ళిద్దరూ సమస్యల్లో ఇరుక్కుపోతారు. అనుకోని పరిస్థితులు వారిని చుట్టుముడతాయి. మరి వాళ్ళిద్దరూ అలాంటి పరిస్థితుల్లో నుంచి ఎలా బయటపడతారు అనేదే ఈ స్టోరీలో ఉన్న ట్విస్ట్. ఈ మూవీకి బడ్జెట్ వచ్చేసి దాదాపు 14 crores. ఇంకా దీనికి బాక్స్ ఆఫీస్ లో 50 to 60% అమేజింగ్ ఓపెనింగ్స్ లభించాయి. ఈ ఫిల్మ్ దాదాపు 850 స్క్రీన్స్లలో రిలీజ్ అయింది. ఈ మూవీ థర్స్డే 3.35 crores కలెక్ట్ చేయగా ఫ్రైడే 3.70 crores కలెక్ట్ చేసింది. అదే సాటర్డే 3.65 crores కలెక్ట్ చేసింది. ఇంకా సండే 3.9 crores కలెక్ట్ చేసింది. ఈ సినిమాకి టోటల్ వీకెండ్ కలెక్షన్ వచ్చేసి 14.6 crores. సో ఇవేనండి సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్. మరిన్ని సినిమాల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ గురించి తెలుసుకునేందుకు ప్లీజ్ ఫాలో us on ఐడియా పాప్కార్న్ స్ట్రీట్.